డబ్బులు ఇస్తావు కాబట్టి. మరి యేసయ్య నిన్ను నన్ను బాగు చేయాలంటే ఏమి ఇవ్వాలి? మరి ఇచ్చారా? మరి ఈ కొండ ఏం చేస్తుంది ఇన్ని రోజులు? నిజం చెప్తున్నా, మన భక్తిలో డబ్బు అన్నది ఉంటే రెండో పెట్టు. అలాగని ఈయనోళ్ళనేమి ఆయన దోషేయుడు, ఈయనోళ్ళనేమి ఆయన దోషేయుడు. కాకపోతే ఈడ బిగపట్టుకొని కూర్చుంటాడు. రేపు ఈడ లేనోళ్ళు నేను చెప్తున్నా, నాకు ఏ పూట కాకపోతే నిజం చెప్తున్నా. ఇప్పుడు నేను అంత లేమిడి అనుభవిస్తున్నా, అయినా కూడా నా ప్రభువుని బట్టి అతిశయిస్తూ సంతోషిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇతను కూడా పరలోకానికి వస్తాడు, అక్కడ నిరుపేదగా ఉంటాడు. కనీసం దేవునికి నేను ఒక గిఫ్ట్ ఏదైనా ఇద్దాము, నా ప్రభువుకి ఏదన్నా ఒకటి సమర్పిద్దాం అనడానికి పోయేసరికి వీడి దగ్గర ఏముండవు. వీడి దగ్గర ఏముండవు. ఎందుకు చెప్పు? భూమి మీద ఏం చేయాల? ఏమి ఇవ్వాలా? దేవుని సొమ్ము దేవునికి లేదు, ఏమి చేయలేదు. ఊరగా వచ్చానంటే వచ్చా, పోయానంటే పోయా అన్నట్టే ఉన్నావు. కాబట్టి నువ్వు రాబావు, ఇక్కడ కూడా నువ్వు అలాగనే ఉండు అని చెప్పి పరలోకంలో కూడా మనుషుల్ని కొంతమందిని ఆ స్టేటస్కి తీసుకెళ్తాడు దేవుడు. ఒక ఆయన పెద్ద ఆయన అంటున్నాడు, అసలు ఈ దేవుడు నమ్ముకున్నాక ఇతనికి చాలా నష్టం వచ్చిందండి. నేను చెబుతున్నా, యేసయ్య నమ్ముకున్నాక నష్టం వచ్చిందన్నా అని మనం అంటున్నామంటే నేను చెబుతున్నా అది ఎప్పటికీ అసాధ్యం. ఆయనను బట్టి నష్టం వస్తే అది తిరిగి రెండంతలుగా మారుద్దే. నువ్వు ఆయన బట్టి కాకుండా అన్ని స్వయంకృతాపరాధాలు చేసుకొని అన్ని దేవుడు ఇష్టం లేని చేసి దేవుడికి నచ్చని మనస్తత్వం కలిగి ఉండి నాకు నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, నాకు కన్ను ఇరిగింది, కాలు పోయింది, నాకు ఆ నొప్పి వస్తుంది, ఈ నొప్పి వస్తుందని నువ్వు అంటే దాన్ని దేవుడు ఎందుకు లెక్కలు వేస్తాడు? అండి కొంతమంది అంట శ్రమకై